నిమిషప్రియ ఘటనకు సంబంధించిన అంశంలో మరొక బిగ్ ట్విస్ట్ నెలకొంది. అయితే ఈ రోజున నిమిషప్రియకి మరణశిక్ష విధించాల్సింది. కానీ అక్కడ ఒక బిగ్ ట్విస్ట్, ఒక గుడ్ న్యూస్గా భావించాలి భారతదేశానికి. నిమిషప్రియ మరణశిక్షని వాయిదా వేస్తూ అక్కడి జైలు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. చివరి నిమిషంలో వాయిదా పడింది. అబూబాకర్ అనేటువంటి ఒక మత గురువు యొక్క ఇన్వాల్వ్మెంట్, చాలామంది కోటాను కోట్ల భారతీయుల యొక్క ఆకాంక్ష, వరుస మీడియా క్యాంపెయిన్లు, ఆర్టీవీ కూడా అందరినీ అలర్ట్ చేసే ప్రయత్నం చేసింది. ఒక సేవ్ నిమిషప్రియ క్యాంపెయిన్ కూడా మనం రన్ చేశాం. సో ఇవన్నిటి నేపథ్యంలో నిమిషప్రియకి ఆ మరణశిక్ష అయితే వాయిదా పడింది. కానీ ఒక అందరి పెద్ద ఎత్తున ఆశాభావం వ్యక్తం చేసిన ఒకే ఒక అంశం, బ్లడ్ మనీ, దియా. సో దియా ద్వారా ఆ బాధిత కుటుంబానికి, అంటే ఆ తలాల్ కుటుంబానికి సుమారుగా 8.6 కోట్ల రూపాయలు అందజేసి ఆ తర్వాత ఆ విషయంలో నుంచి బయటపడాలి. క్షమాభిక్ష రూపంలో ఒకే ఒక అవకాశంగా ఉంటుంది. సో క్షమాభిక్షతో నిమిషప్రియ బయటికి వస్తుందని అంతా ఆశించాం. అది జరగబోతోంది. ఒక ఫ్రూట్ఫుల్ న్యూస్గా మనం అంతా భావించాం. కానీ ఆ కుటుంబం ఇప్పుడు అంగీకరించడం లేదట. క్షమాభిక్షకి ఒప్పుకోం, మాకు క్షమాభిక్ష వద్దు, మీ డబ్బులు వద్దు, మీరొద్దు అన్నట్టుగా ఆ కుటుంబం కొట్టిపారేస్తోందట. సుభాష్ చంద్రన్ కేఆర్ ఆయన కూడా చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మన కేంద్ర ప్రభుత్వం కూడా తన తగ్గట్టి స్థాయిలో కేంద్ర ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కానీ ఇప్పుడు ఆ కుటుంబం మాకు వద్దే వద్దు, మీరు ఎన్ని చెప్పినా మాకు డబ్బులు వద్దు, ఆ నిమిషప్రియకి మరణశిక్ష పడాలి అంతే, మాకు డబ్బులు వద్దే వద్దు అనే రకంగా చాలా పక్కాగా వాళ్ళంతా చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది. సో నిమిషప్రియకు ఉన్నటువంటి చివరి ఒకే ఒక్క అవకాశం, అది బ్లడ్ మనీ మాత్రమే. సో ప్రస్తుతానికి ఆ బ్లడ్ మనీని అంగీకరించము అని చెప్పి అబ్దుల్ ఫతా మెహదీ, ఎవడైతే ఈ తలాల్ ఉన్నాడో, నిమిషప్రియ చేతిలో హతమైనటువంటి వాడి తమ్ముడు అబ్దుల్ ఫతా మహదీ అనేటువంటి ఆ వ్యక్తి చెప్తూ ఉన్నాడట. సో ఎట్టి పరిస్థితుల్లో బ్లడ్ మనీని యాక్సెప్ట్ చేయం అంటే మళ్ళీ మనం కొంత చింతించాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా నేను నిమిషప్రియకి మరణశిక్ష వాయిదా పడిందనగా అందరం సంబరాలు జరుపుకుని ఒక రకంగా చాలా ఎగ్జైటింగ్ న్యూస్, గుడ్ న్యూస్గా భావించాం. ఇది ఒక ఫ్రూట్ఫుల్ థింగ్గా మనం భావించాం. సో ఇది మళ్ళీ నెక్స్ట్ టైం కొంత మంచి అవకాశం ఉంది, మనం మళ్ళీ సమయం దొరికింది ఆ కుటుంబాన్ని అంగీకరింపజేయడం కోసం, బ్లడ్ మనీని వారికి అందించి ఆ నష్టపరిహారాన్ని వారికి అప్పచెప్పి తిరిగి నిమిషప్రియని కాపాడుకోవడం కోసం అన్ని రకాలుగా మనకి అవకాశం ఉందని మనం అంతా భావించాం. కానీ ఆ కుటుంబం ఎట్టి పరిస్థితుల్లో మాకు డబ్బులు వద్దు అనే విషయాన్ని చాలా నిక్కచ్చిగా చెప్తోందట. ఏకంగా మనం నిన్న చెప్పినటువంటి వార్తా కథనాలు, ఇంటర్నేషనల్ మీడియా కథనాలు ఏం చెప్పాయంటే, ఆ కుటుంబం కంపెన్సేషన్ని యాక్సెప్ట్ చేస్తుంది, నిమిషప్రియకి క్షమాభిక్ష పెడతారు, షరియా లా ప్రకారంగా పారడౌన్ అంటే తనని క్షమాభిక్ష పెట్టి వదిలేస్తారని రకంగా అంతా ఆశించాం. కానీ ఆ కుటుంబం ఇప్పుడు ఒప్పుకోవడం లేదు. అబ్దుల్ ఫతా మెహదీ అనేటువంటి ఆ తలాల్ సోదరుడు ఈ విషయాన్ని చాలా బహిరంగంగా ప్రకటించాడు. అంతకంటే ముందు ఇంట్రెస్టింగ్గా 2017లో ఒకసారి తనకు మరణశిక్ష పడిన తర్వాత ఏడాది క్రితం, బహుశా 2024 సెప్టెంబర్, అక్టోబర్ ఆ సమయంలో ఆ కుటుంబం ఒకసారి ఓకే అందట. ఆ కుటుంబం ఓకే అంది. కానీ అప్పుడు అడ్వకేట్, అక్కడ ఏమన్నా నేషనలిస్ట్ అయినటువంటి అమీర్ అక్బర్ అనేటువంటి ఒక అడ్వకేట్ ఉండేవాడు. ఎగ్జాక్ట్గా నాకు పేరు గుర్తులేదు, బట్ అక్బర్ ఆర్ అమీర్. సో ఆ వ్యక్తి అక్కడ నిమిషప్రియ తరపున అక్కడి కోర్టులో వాదిస్తూ ఉన్నాడు. ఎస్, తలాల్ ఈ రకంగా చేయడం వల్ల తను ఈ రకంగా భావించి తన నుంచి రక్షించుకోవాలని చెప్పి సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగానే నిమిషప్రియ తనకున్నటువంటి ఆలోచన శక్తి మేరకి ఆ ఇంజెక్షన్ని ఆ తలాల్కి ఇచ్చి అక్కడి నుంచి తనను తాను రక్షించుకోవాలని ఒక ఆలోచన చేసింది అనే రకంగా కొన్ని రోజుల పాటుగా వాదనలు వినిపించాడట. దానికి 15 లక్షల రూపాయల ఫీజు కూడా తీసుకున్నాడట ఆ కుటుంబం. అట్ ద సేమ్ టైం సేవ్ నిమిషప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ కూడా కొంత డబ్బులు ఫండ్ రైజింగ్ ద్వారా సమకూర్చుకొని ఆ అడ్వకేట్కి అందించింది. ఎవడైతే నేషనలిస్ట్, అక్కడ నేషనలిస్ట్, జాతీయస్తుడు ఉన్నాడో వాడు వాదించేటువంటి ఆ అడ్వకేట్ వాదనల కోసం మన డబ్బులు కూడా సమకూర్చింది. కానీ వాడు మళ్ళీ ఏం చేశారంటే, నాకు ఇంకా డబ్బులు కావాలని పట్టుబట్టడం మొదలుపెట్టాడు. ఇలా ఆ కుటుంబాన్ని అంగీకరింపజేశారు కాబట్టి నాకు మళ్ళీ ఇంకా డబ్బులు కావాలని చెప్పి డిమాండ్ చేయడంతో అప్పటికే ఆ కుటుంబం చాలా నిరుపేద కుటుంబం. డబ్బుల కోసం ఆశపడి విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తే అక్కడ డబ్బులు సంపాదించుకొని కుటుంబ పోషణ చాలా ఈజీ అవుద్దని భావించిన నిమిషప్రియ ఇప్పుడు ఈ 15 లక్షలు ఇవ్వడమే కష్టంగా మారితే ఆ కుటుంబం ఇంకా డబ్బులు కావాలంటుంది. ఈ కుటుంబ ఆ అడ్వకేట్కి ఇచ్చినటువంటి డబ్బులే ఎక్కువగా అయిపోతున్నాయి, మరి ఇంకా కుటుంబానికి ఇవ్వడం ఎలా? సో ఇవన్నీ పరిగణలోకి తీసుకొని నిమిషప్రియ తన అడ్వకేట్ సంబంధించి డబ్బులు ఇస్తాను, బట్ మీరు అంగీకరింపజేయండి అని చెప్పి నిమిషప్రియ అడ్వకేట్తో చెప్పడంతో మళ్ళీ నిమిషప్రియ అడ్వకేట్ ఎవడైతే అక్కడ నేషనలిస్ట్ అమీర్ అక్బర్ ఉన్నాడో వాడు డైరెక్ట్గా
ఇక మీరొద్దు, మీ కేసు వద్దని చెప్పి డైరెక్ట్గా వాడు ఆ కుటుంబాన్ని మళ్ళీ ఒప్పించిన వ్యక్తే అంగీకరించి అంతా సవ్యంగా జరుగుతుంది అనుకున్న లోపే మళ్ళీ వద్దు మీరు ఒప్పుకోకండి అని చెప్పి ఆ కుటుంబానికి మళ్ళీ వీడే చెప్పాడట. చూసారా, ఒక 15 లక్షల రూపాయలు యావరేజ్ కంటే మొత్తం 40 లక్షలు డిమాండ్ చేస్తే 15 లక్షలు ఇచ్చారట. ఇంకా యావరేజ్గా 20-25 lakhs ఇవ్వాల్సి ఉంటుంది. ఆడి కేవలం అడ్వకేట్ ఫీజు మాత్రమే. సో అడ్వకేట్ ఫీజు ఇవ్వనందుకే మళ్ళీ వాడు ఆ తలాల్ కుటుంబం దగ్గర వెళ్ళి మీరు ఒప్పుకోకండి, ఒప్పుకుంటే నిమిషాప్రియ బయటకు వచ్చేస్తుంది, సో మీరు ఒప్పుకోకండి చెప్పి మళ్ళీ అసలు ఒప్పించింది వాడే, మళ్ళీ ఒప్పుకోవద్దని చెప్పి వాడిని కన్విన్స్ చేసింది వాడే. దీంతో ఆ కుటుంబం వెనుదిరిగి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎన్ని కోట్లు ఇస్తానన్నా వద్దంటోంది. ఏకంగా 8 కోట్లు ఇవ్వడం కోసం కూడా మన ప్రభుత్వాలు కానివ్వండి, మన కేంద్ర ప్రభుత్వం అట్ ది సేమ్ టైం క్రౌడ్ ఫండింగ్ రూపంలో కూడా నిమిషప్రియకి సంబంధించి ఆ స్థాయిలో డబ్బులు అందజేసే ప్రయత్నం చాలామంది చేశారు. కానీ ఇప్పుడు 8 కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా కుటుంబం నాకు వద్దనంటుందట. తలాల కుటుంబం వద్దు, నాకు డబ్బులు వద్దు, ఇప్పుడు ఇక నాకు కావాల్సిన నిమిషప్రియ మరణశిక్ష మాత్రమే, దాన్ని ఉరి తీయడం మాత్రమే కావాలి, ఉరి శిక్ష మాత్రమే కావాలి, నాకు డబ్బులు వద్దని రకంగా చాలా కరాకచ్చిగా ఆ కుటుంబం చెప్తోంది. ఏకంగా బహిరంగంగానే తలాల్ మహదీ తమ్ముడు అబ్దుల్ ఫతా ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాడట. ఇందుకే మీకు ఎప్పటికప్పుడు నిమిషప్రియ అప్డేట్స్ అందిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి డెఫినెట్గా భారతదేశం అంతా చింతించాల్సినటువంటి ఒక వార్తనే నేను మీకు ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. నిమిషప్రియకి అన్ని దారులు మూసుకుపోయి వాయిదా పడడంతో కొంత ఆశలు చిగురించాయి. నిమిషప్రియ ఉన్నటువంటి ఒకే ఒక్క అవకాశం బ్లడ్ మనీ. ఆ బ్లడ్ మనీ ద్వారా తను బయటపడుతుందని అంతా భావించాం. కానీ ఇప్పుడు ఆ బ్లడ్ మనీ ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. మళ్ళీ తనకి మరణశిక్ష ఖాయంగా కనబడుతోంది. నిమిషప్రియకి అన్ని దారులు మూసుకుపోయాయి. ఇంతకీ నిమిషప్రియకి సంబంధించి మీరు కామెంట్స్ చేయండి. బికాజ్ నేను ప్రతిసారి కూడా మీకు ఈ వార్త అందించడంలో నా ఒకే ఒక్క ఉద్దేశం, మన భారతీయులు ఇలా తెలిసి తెలియక మనతో దౌత్యపరమైనటువంటి సంబంధాలు లేనటువంటి దేశాల్లోకి వెళ్ళిపోయి అక్కడటువంటి చట్టాలలో ఉన్నటువంటి ఆ అంశాలని తెలిసి తెలియక కొంత ఇబ్బందులు పడిపోయి అక్కడే చాలామంది ఇంకా కూడా వెట్టి చాకరీ చేస్తున్నారు. ఒకసారి మీరు తెలుగు రాష్ట్రాల నుంచి గల్ఫ్ బాధితులు అంటుంటారు చూసారా, గల్ఫ్ బాధితులు అంటే ఎవరో కాదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడ ఏమో ఆశించి డబ్బులు సంపాదించుకొని తన కుటుంబ పోషణ కోసం ఉండాలన్నటువంటి ఆ వ్యక్తులు మొత్తం కూడా ఒక్కసారిగా ఇబ్బంది పడిపోయి అక్కడ వెళ్ళిన తర్వాత వీసాలు, పాస్పోర్ట్లు అక్కడ ఉన్నటువంటి దొంగలు లాక్కొని అక్కడ ఉన్నటువంటి గల్ఫ్ ఉన్నటువంటి ఏజెంట్లు కానివ్వండి అక్కడ ఉన్న వ్యక్తులు లాక్కొని వీరిని కూడా ఊరికనే బయటపడేస్తూ ఉంటారు, వీరితో వెట్టి చాకరీ చేయిస్తూ ఉంటారు. అందుకే ఆ ఉద్దేశంలో భాగంగా నిమిషప్రియ అంశాన్ని మీకు పదే చెప్పడం జరుగుతుంది ఆర్టీవీ. సో ఒకసారి మీరు కామెంట్ చేయండి, మీ కామెంట్స్ నేను చదువుతాను. ఒకసారి మళ్ళీ నిమిషప్రియకి సంబంధించి ఏం జరిగిందో కొత్తగా చూసేవారికి అర్థం కావాలి కాబట్టి, నిమిషప్రియ 2006లో తను నర్సింగ్ పూర్తి చేసిన తర్వాత సౌదీలో ఉద్యోగం చేయడం కోసం వెళ్ళింది. సౌదీలో ఉద్యోగం చేసిన తర్వాత తిరిగి 2008లో మళ్ళీ ఇండియాకు వచ్చింది. సో 2006లో తనకు వివాహం అయింది. 2007, 2008 రెండేళ్ల పాటుగా అక్కడే ఉండిపోయింది. తను ఇక్కడ ఉండగానే ఇక్కడికి వచ్చిన తర్వాత కూతురు పుట్టింది. కూతుర్ని భర్త తల్లి దగ్గర వదిలేసి మళ్ళీ ఈసారి సౌదీ కాకుండా యెమెన్కి వెళ్ళింది. యెమెన్కి వెళ్ళిన తర్వాత కొన్ని రోజుల పాటు అక్కడ ఉద్యోగం చేసింది. ఆ తర్వాత ఇక్కడ కనిపించే ఫోటోలో వ్యక్తి తలాల్. సో తలాల్ సహాయంతో ఒక క్లినిక్ని ఓపెన్ చేసింది. తలాల్ ముందుగా సహాయం చేసినట్టుగానే చేసి మొత్తం తనపైన ఆ లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తలాలే ఒక రకంగా క్లినిక్కి ఓనర్, కానీ నిమిషప్రియ అందులో పనిచేసే వ్యక్తి మాత్రమే, కానీ పేరుకు మాత్రమే పార్ట్నర్స్. ఆ తర్వాత కొన్ని రోజుల పాటుకి ఇలా బాగానే సాగినప్పటికీ 2015-14 ఆ సంవత్సరానికి వచ్చేసరికి నిమిషప్రియ పూర్తిగా తలాల్ చేత అనేక రకాలుగా బాధించబడింది. తలాల్ ఏకంగా నిమిషప్రియకి మత్తు మందులు ఇచ్చి అనేక సార్లు తనపై లైంగికంగా దాడికి పాల్పడ్డాడు, అనేక సార్లు అత్యాచారాలు చేశాడు. ఏకంగా నా భార్యగా ఉండిపో అంటూ కూడా నిమిషప్రియని వేధిస్తూ ఉండేవాడు, తనని ఇబ్బందులకు గురి చేస్తూ ఉండేవాడు, రకరకాలుగా హింసిస్తూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో 2017లో తన పాస్పోర్ట్ని అన్నిటి మొత్తం దాచేసుకొని తన ఇబ్బందులకు గురి చేస్తున్న విషయాన్ని నిమిషప్రియ గ్రహించి తనకున్నటువంటి ఆలోచన మేరకి తలాల నుంచి బయటపడాలని చెప్పి ఒక మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడు. మత్తులో కూరికిపోతుండగా నేను అక్కడి నుంచి జంప్ అయిపోవచ్చు అని ఒక ఆలోచన చేసింది. అంతలోనే అది కాస్త ఓవర్ డోస్గా మారిపోయి తలాల్ హతమయ్యాడు, తలాల్ మరణించాడు. ఆ మరణించినటువంటి ఆ మృతదేహాన్ని తీసుకొని ఒక ట్యాంక్లో పడేసి కొన్ని రోజుల పాటుగా ఉంచేసింది ఆ ట్యాంక్లోనే. ఆ తర్వాత కుటుంబం, ఆ తలాల్ కుటుంబం వెతకసాగింది. నిమిషప్రియను ఇన్వెస్టిగేషన్ చేస్తే పోలీసులకు అసలు విషయం బయటపడింది. ఇక్కడ నిమిషప్రియ నిజంగా ఒక రకంగా సెల్ఫ్ డిఫెన్సే. మరి దేశంగా దేశం వెళ్ళి అక్కడ అనేక రకాల ఇబ్బందులు పడుతుంటే డెఫినెట్గా సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాలని ఒక ఆలోచనతో తనకున్నటువంటి ఆలోచన శక్తి మేరకి తను ఒక మత్తు మందే ఇచ్చింది, తనని కాపాడుకునే ప్రయత్నం చేసింది. కానీ అది కాస్త వికటించి తను ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఏదేమైనా నిమిషప్రియ ఇప్పుడు 2017లో తనకు మరణశిక్ష విధించారు. జూలై 16, 2025 తనకు మరణశిక్ష ఉండాల్సిన రకంగా అక్కడ న్యాయస్థానం చెప్పడం జరిగింది. అన్ని ఏర్పాట్లు అయ్యాయి. కొన్ని గంటల్లో తనకి మరణశిక్ష విధించబోతున్న నేపథ్యంలో ఒక్కసారిగా మరణశిక్షని వాయిదా వేశారు. అంతలోనే ఇప్పుడు అందరం కూడా ఆశించాం బ్లడ్ మనీ.
అంటే దియా ఆ కుటుంబానికి, బాధిత కుటుంబానికి ఎంతో కొంత అంగీకరింపజేసే విధంగా డబ్బులు అందించి ఆ తర్వాత తను బయటపడాలనే ఒక ఆలోచనతో ఉండి క్షమాభిక్ష షరియా ప్రకారంగా క్షమాభిక్ష అనేది ఒకే ఒక్క అవకాశం చివరిగా నిమిషప్రియని వదిలేయడం కోసం. సో ఈ సిచ్యువేషన్లో నిమిషప్రియకి అన్ని రకాలుగా ఇప్పుడు మళ్ళీ దారులు మూసుకుపోయినట్టయ్యాయి. నిమిషప్రియ ఇచ్చేటువంటి ఆ కంపెన్సేషన్ని, ఆ పరిహారాన్ని ఆ కుటుంబం మళ్ళీ అంగీకరించడం లేదు. 2020లో ఒకసారి అంగీకరించినట్టుగా చెప్పినప్పటికీ ఇప్పుడు మళ్ళీ వద్దనే చెప్తోందట. బ్లడ్ మనీ మాకొద్దు, మరణశిక్ష మాత్రమే కావాలని రకంగా చెప్తోందట. సో ప్రస్తుతానికి ఈ అంశం మరింతగా మళ్ళీ చింతించే అంశంగానే ఉంది. నిమిష ఉరి శిక్షకు ప్రధాని మోదీ ఆపలేరా అని అంటే 54% మంది ఆపలేరంటున్నారు. సో మిగిలినవారంతా కూడా మరి నిమిష యెమెన్లో పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? ఎస్, లక్ష్మీనారాయణ గారు కామెంట్ చేశారు. నిమిష ప్రియ ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? కంప్లైంట్ ఇచ్చిందండి. అక్కడ కంప్లైంట్ ఇచ్చినా వాడు అక్కడ నేషనలిస్ట్. ఇక్కడ ఏం జరిగింది తెలుసా? కంప్లైంట్ ఇచ్చినా కూడా నిమిషప్రియం లాక్ అయ్యేది. కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసులు తనపైన ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు తలాల మీద. బికాస్ వాడు ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్, అక్కడ ఉన్న ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. అట్ ద సేమ్ టైం వాడు ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ ఉపయోగించి నిమిషప్రియకు సంబంధించిన క్లినిక్ని ఓపెన్ చేశాడు. ఏం జరిగినా నిమిషప్రియ లాక్ అవ్వడం గ్యారంటీ. వాడు అంతలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటాడు. అక్కడ నేషనలిస్ట్ వాడు, అక్కడి జాతీయుడు. లక్ష్మీనారాయణ గారు వెంటనే కంప్లైంట్ ఇచ్చింది తను, కానీ కంప్లైంట్కి ఏం ఉపయోగం లేకుండా పోయింది. అక్కడ ఫోర్జెడ్ డాక్యుమెంట్స్తోని క్లినిక్ ఓపెన్ చేయడం కోసం తలాల్ ఈ రకంగా వ్యవహరించడం కాకుండా తన పాస్పోర్ట్ని, వీసాని మొత్తాన్ని లాగేసుకున్నాడు. తనకు నో ఆప్షన్. వాడికి లొంగిపోవాలి, లేదంటే పారిపోయి రావాలి, వీసాలు పాస్పోర్ట్ తీసుకొని అక్కడ నుంచి జంప్ అయిపోవాలి తప్ప నో ఆప్షన్గా ఉండిపోయింది. సో ప్రస్తుతానికి నిమిషప్రియ ఘటనలో ఇప్పుడు ఒక బిగ్ ట్విస్ట్ నెలకొంది. నిమిషప్రియ బ్లడ్ మనీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అటు కుటుంబం అంగీకరించనటువంటి విషయాన్ని చెప్తోంది. మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. ఎస్ మధు, ఒకే ఒక అవకాశం ఉండేది, బ్లడ్ మనీ, దియా. ఆ డబ్బులు ఆ కుటుంబాన్ని కనుక అంగీకరింపజేస్తే వీళ్ళందరికీ కూడా ఈ నిమిషప్రియకి క్షమాభిక్ష రూపంలో బయటకు వచ్చేది, ఆ శిక్ష నుంచి తప్పించుకోగలిగేది. కానీ ఇప్పుడు ఏం జరిగింది? తనకు సంబంధించి ఈ ఘటనలో నిమిషప్రియ అంశంలో ఏం జరగబోతుంది? అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఆమె మరణ శిక్షకు సంబంధించినటువంటి వాయిదా వేసినప్పటికీ అక్కడ యెమెన్ ప్రభుత్వం కుటుంబం ఒప్పుకోకపోవడంతో బాధిత కుటుంబం ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబ సభ్యుడికి సంబంధించినటువంటి ఆదిఫ్ ఫ్యామిలీ ఈ బ్లడ్ మనీని తీసుకోవడానికి ఇష్టపూర్వకంగా లేనట్టుగా తెలుస్తా ఉంది. ఆల్రెడీ ఆఫర్ చేశారు, 8,60,00,000 ఆఫర్ చేసినప్పటికీ కూడా కుటుంబం యాక్సెప్ట్ చేయకపోవడం, మరణ శిక్ష వైపే వాళ్ళు చూపుతా ఉన్నారు. కాబట్టి చివరిగా ప్రభుత్వం మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేటువంటి కాస్త ఉత్కంఠ ఉంది. ఒక రోజు పోస్ట్ పోన్ అయింది. యాక్చువల్ గా అయితే ఈ రోజు షెడ్యూల్ ప్రకారం ఈ రోజు తను మరణ శిక్షకు ఈ రోజు ఉరి వేయాల్సినటువంటి షెడ్యూల్. కానీ చివరిగా మరి కుటుంబం ఒప్పుకోవట్లేదు కాబట్టి మరి ఏం జరుగుతుందో చూడాలి. దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. భారత ప్రభుత్వానికి, యెమెన్ ప్రభుత్వానికి మధ్యలో దౌత్యపరమైనటువంటి సంబంధాలు లేవు. అక్కడ ఖైదీలను మనము అప్పజెప్పడానికి, వారి ఖైదీలు మన దేశంలో దొరికితే మన ఖైదీలు వాళ్ళ దేశంలో ఉంటే అప్పజెప్పడానికి ఎలాంటి ఒప్పందాలు లేవు దౌత్యపరమైనటువంటి. తర్వాత వ్యాపారపరమైనటువంటి ఎలాంటి అగ్రిమెంట్స్ ఇరు దేశాల మధ్య లేనటువంటి సిచ్యువేషన్ అటు భారత్, తర్వాత ఇటు యెమెన్ ప్రభుత్వాలకు సంబంధించి. సో ఇది ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితి. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైనటువంటి ఒప్పందాలు లేకపోవడం వల్ల ఈరోజు ఆమెను కాపాడుకోలేనటువంటి సిచ్యువేషన్. ఆమె కూడా చంపలేదు. ఆమె తన పాస్పోర్ట్ ని లాక్కున్నాడు, తర్వాత ఆమె ఫోన్ లాక్కున్నాడు, ఆమె కమ్యూనికేషన్ లేకుండా చేశాడు, బెదిరింపులకు గురి చేయడం, ఆమె దగ్గర ఉన్న డబ్బులు లాక్కోవడం. ఇలాంటి పరిస్థితుల్లో యెమెన్ అక్కడ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. అక్కడ పోలీసులు రియాక్ట్ అవ్వలేదు సరిగా. సో అన్యాయానికి గురవుతున్నానని తెలిసిన తర్వాత ఆమె మత్తు ఇంజెక్షన్ ఇచ్చి తన దగ్గర ఉన్నటువంటి పాస్పోర్ట్ లాక్కొని పారిపోవాలనేటువంటి ఆలోచన చేసింది. అక్కడ నుంచి ఆ బందీగా తన అక్కడ బందీగా ఉంది కాబట్టి అక్కడ నుంచి బయటపడాలని ఆలోచన చేసింది. కానీ ఆ మత్తు ఇంజెక్షన్ వికటించి ఓవర్ డోస్ వల్ల చనిపోయినటువంటి సిచ్యువేషన్. సోటకెళ్లకు ఆమె సౌదీ వెళ్తుండగా పట్టుకున్నారు అక్కడ ఉన్నటువంటి పోలీసులు, మరణ శిక్షణ విధించినటువంటి పరిస్థితి. ఆ యెమెన్ దేశంలో ఒక చిన్న వెసులుబాటు ఏముందంటే ఆ కుటుంబం ఒప్పుకుంటే మరణ శిక్ష రద్దయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఆ పరిస్థితి అక్కడ కనిపించట్లేదు. ఆ కుటుంబం మరణ శిక్ష వైపే మొగ్గు చూపుతా ఉంది, బాధిత కుటుంబం. కాబట్టి నిమిషప్రియ మా విషయంలో మరి త్వరలోనే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఒక ఉత్కంఠ అయితే ఉంది. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది కాబట్టి ఒక ఉత్కంఠ ఉంది. సో నిజంగా చాలా బిగ్గెస్ట్ హ్యాపెనింగ్గా మనం చూస్తున్నాం నిమిషప్రియ అంశాన్ని. బికాస్ దేశం మొత్తం కూడా నిమిషప్రియ చాలా సేఫ్గా ఆ క్షమాభిక్ష ద్వారా బయటకు రావాలని కోరుకుంటోంది. మన భారతీయ అమ్మాయి కేరళ రాష్ట్రానికి సంబంధించిన పలక్కడ్ డిస్ట్రిక్ట్ సంబంధించిన ఒక మహిళ
అక్కడెక్కడికో దేశం కాని దేశం వెళ్ళిపోయి అక్కడ ఒకటి బాధితుడిగా ఒక వ్యక్తి చేయడం వల్ల ఒక బాధితురాలుగా మారిపోయి తన నుంచి రక్షించుకోవడం కోసం సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగా తను చేసిన ఒక చర్య వికటించి వాడి ప్రాణాలు కోల్పోవడంతో అక్కడ శిక్షణ ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఇంకా జైల్లోనే జీవితం గడుపుతోంది. తనకి మరణశిక్ష అయితే వాయిదా పడింది, కానీ అది ఇంకా పూర్తిగా రద్దు కాలేదు. సో ఇంట్రెస్టింగ్గా మీ నుంచి కొన్ని అభిప్రాయాలు తెలుసుకుంటాను నేను. సో అందరం చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాం. నిమిషప్రియ చాలా సేఫ్గా బయటికి రావాలి అందరం కూడా చూస్తున్నాం. కాబట్టి మోడీ కాపాడలేడానంటే కేంద్ర ప్రభుత్వం చాలా విఫలయత్నం, అంటే ఒక రకంగా మళ్ళీ ప్రయత్నాలు సాగిస్తోంది. కానీ ప్రయత్నాలు ఎలా ఉంటాయంటే దౌత్యపరంగా మనకు సంబంధాల దేశంతో లేవు కాబట్టి మన ప్రభుత్వ పెద్దలు వెళ్ళి ఆ కుటుంబాన్ని ఒప్పించేటువంటి ప్రయత్నం చేయలేరు. అది ఇంపాసిబుల్. అది ఒక దేశానికి సంబంధించిన దౌత్యపరమైనటువంటి విభేదాలను క్రియేట్ చేస్తుంది. ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి బలవంతంగా ఒప్పించే ప్రయత్నం మన కేంద్ర ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ చేయకపోవచ్చు, కానీ కొంతమంది వ్యక్తులు చేస్తున్నారు. సుభాష్ చంద్రన్ కేఆర్ అని చెప్పి అడ్వకేట్, అటు ప్రేమ్ కుమారి ఎవరైతే నిమిషప్రియ తల్లుందో తను కూడా ప్రయత్నాలు సాగిస్తోంది. అట్ ది సేమ్ టైం కొంతమంది మత పెద్దలు, అబూబాకర్ అనేటువంటి ఒక మత పెద్ద కూడా ఒక రిలీజియస్ ఫేమ్ కూడా ఆయన కూడా ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. అక్కడి స్థానిక అధికారులతో కుటుంబంతో కూడా మాట్లాడుతున్నాడట. కానీ ఆ కుటుంబం ఒప్పుకోవడం లేదు. కేవలం ఆ కుటుంబం ఒప్పుకుంటే కనుక నిమిషప్రియ బయటకు రావడం కోసం చాలా తేలికపాటు. మరి అన్ని ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కుదరకపోతే కనుక ఒకసారి మీ అభిప్రాయం కామెంట్ చేయండి. మీకున్న సలహా సూచన, ఎందుకంటే ఈ వార్త ఎక్కడి వరకు వెళ్తుంది, మీ సలహా సూచన ఎంతవరకు చేరుతుంది అనేది మనకు తెలియదు. కాబట్టి ఒకవేళ కనుక మీకు ఒక మంచి సూచన ఉంటే డెఫినెట్గా అది కొంత కన్సిడర్ చేసే అవకాశం కానివ్వండి, లేకుంటే మనం దాన్ని పుష్ చేసే ప్రయత్నం చేద్దాం. నిజంగా మీ సలహా బెటర్గా ఉంటే మనం దాన్ని కొంత ముందుకు తీసుకువెళ్దాం. ట్విట్టర్స్లో లేకుంటే సోషల్ మీడియాలో దాన్ని ఇంకా ట్రెండ్ చేద్దాం, ఇంకా ముందు తీసుకువెళ్దాం. ఒకే ఒక లక్ష్యం ఇక్కడ, నిమిషప్రియ అక్కడికి వెళ్ళిపోయి మన భారతీయ సోదరి అక్కడికి వెళ్ళిపోయి ఇక్కట్లు ఎదుర్కొని అనేక రకాల సమస్యలు ఎదుర్కొని వాడి చేత బందీ అయిపోయి అక్కడ బందీ నుంచి విడిపించుకొని బయటికి రావాలనేటువంటి ప్రయత్నం తన్ని శిక్ష వరకు దారితీసింది. ఉరిశిక్ష వేయాల్సినటువంటి పరిస్థితి వరకు దారితీసింది. నేను ఆల్రెడీ ఉరిశిక్ష పడాల్సింది, వాయిదా పడింది. సో వాయిదాని ఇంకింత పొడిగిస్తారా లేకపోతే ఎలా ఉంటుందని మనం చెప్పలేం. కాబట్టి ఒకే ఒక అంశం, బ్లడ్ మనీ, ఆ కుటుంబాన్ని అంగీకరింపజేయడమే చివరి అంశం. కానీ ఆ కుటుంబం ఒప్పుకోవడం లేదు. అబ్దుల్ ఫతా అనేటువంటి ఆ సోదరుడు, ఎవరైతే తలాల్ అనే వ్యక్తి చనిపోయాడో ఆ తలాల్ సోదరుడు అబ్దుల్ ఫతా మెహదీ, ఆ కుటుంబం ఒప్పుకోవడం లేదట. మాకు డబ్బులొద్దు, మాకు డబ్బులు ససే మీరా ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోం. ఆ నిమిషప్రియకి మరణశిక్ష పడితేనే మాకు మా సోదరుడికి అంటే తలాల్కి ఆత్మ శాంతిస్తోంది, ఆ నిమిషప్రియ ఉరిశిక్ష పడాల్సిందే అనే రకంగా అక్కడి కుటుంబం అంటోందట. అది ఒకే ఒక ఆప్షన్, ఆ ఆప్షన్ కూడా దారాన్ని ముగిసిపోయాయి. మరి ఇప్పుడు నిమిషప్రియ ఎలా బయటపడుతుంది ఏంటి అంటేనే నో ఆప్షన్కి ఏం కనిపించినది చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ కేఏ పాల్ కూడా తన మంతగా తన ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి కేఏ పాల్ మాటలు విందామా? కేఏ పాల్ ఎటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారో. దేవుడు అద్భుతాలు చేస్తున్నారు. ఇంకా 48 గంటలు మాత్రమే ఉంది. గవర్నమెంట్ చేయలేని పని దేవుడు చేస్తున్నాడు. 2017 నుంచి నిమిష ప్రజల్లో ఉంది. నేను ఎవరితో కలిశానో చూడండి, ఎవరెవరితో మాట్లాడారు, ఇవన్నీ దేవుడు చేస్తున్నాడు. అందుకే నేను ఇండియాలో లేకుండా ఇక్కడ యెమెన్కి వచ్చాను, టర్కీకి వచ్చాను, ఇరాన్తో మీటింగ్ చర్చలు జరుగుతున్నాయి, అన్నీ సక్సెస్ అయిపోయాయి. నిన్న ఉదయం నుండి ఇప్పుడు మీ ప్రార్థనలే దీన్ని తప్పకుండా సక్సెస్ చేస్తాయి. అంతే, ఇదందరికీ పంపించండి. ప్రతి మీడియా వారు నిమిష బ్రతికుండాలి ప్రియా అన్నవారు ప్రతి ఒక్కరు నేషనల్గా ఇంటర్నేషనల్గా రిలీజియన్ ఆఫ్ పీస్ అని ప్రపంచానికి తెలియడానికి ప్రతి ఒక్కరూ దీన్ని అందరికి పంపించి వైరల్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సల్ బియ్యం, డాక్టర్ రైస్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.